అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. ఈ రోజుల్లో మనం చాలా మందిని స్ఫూర్తిగా తీసుకుంటాం. వారు చేసే పనులను చూసి అతను చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చెయ్యాలి అని గుడ్డిగా అనుసరిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడు? ఆ పని వెనక ఉన్న మర్మమేమిటి? మన సామర్థ్యం ఆ పనికి సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఆలోచించకుండా ఎవరినైనా గుడ్డిగా అనుసరిస్తే అది మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన కథ ఇది. రండి కథలోకి వెళ్దాం. ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో వారికి ఒక అందమైన చెరువు కనిపించింది. ఆ చెరువులో చేపలు ఎంతో సంతోషంగా ఈదుతున్నాయి. అప్పుడు గురువుగారు ఆగి దోసిలతో నీళ్లు తీసుకొని ఆ నీటితో పాటు కొన్ని చేపలను కూడా ఒక్కసారిగా మింగేశారు. శిష్యులు ఆశ్చర్యంతో కళ్ళు విప్పారు. గురువుగారు చేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా ఏదో విశేషం ఉండాలి అని భావించి వారు కూడా గురువుగారిని అనుసరిస్తూ చేపలను మింగడం మొదలుపెట్టారు. గురువుగారు వారిని ఏమీ అనలేదు. అలాగే ముందుకు సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక వారికి మరొక చెరువు కనిపించింది. కాని ఆ చెరువులో ఒక్క చేప కూడా లేదు. అప్పుడు గురువుగారు గట్టును నిలబడి తాను ముందు మింగిన చేపలను ఒక్కొక్కటిగా సజీవంగా బయటకు తీసి ఆ నీటిలో వదిలేశారు. చేపలు సంతోషంగా ఈదసాగాయి. ఇది చూసిన శిష్యులు తాము కూడా అలాగే చెయ్యాలని ప్రయత్నించారు. కానీ చాలా ప్రయత్నాల తర్వాత వారు తమ కడుపు నుండి బయటకు తీసిన చేపలన్నీ చనిపోయున్నాయి. శిష్యులు దిగులుతో భయంతో గురువుగారి వైపు చూశారు. గురువుగారు నవ్వుతూ, ఓరి బుద్ధిహీనుల్లారా, కడుపులో చేపలను సజీవంగా ఉంచే విద్య మీకు తెలియనప్పుడు నన్ను ఎందుకు అనుసరించారు? నా సామర్థ్యమేమిటో, నేను చేసే పని వెనుక ఉన్న మర్మమేమిటో తెలియకుండా నన్ను కేవలం కాపీ కొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అనుకరణ కంటే వివేకం ముఖ్యం. చూశారుగా స్నేహితుల్లారా, గురువుగారు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామని గుడ్డిగా అనుసరిస్తే ఏమవుతుందో ఈ కథ చాలా అందంగా చెప్తుంది. ఎవరినైనా అనుసరించే ముందు మన సామర్థ్యం ఏమిటో, ఆ పని వెనుక ఉన్న కారణమేమిటో, మనకు అది సరిపోతుందా లేదా అని ఆలోచించాలి. అనుకరణ కంటే వివేకం ఎంతో గొప్పది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా గుడ్డిగా అనుసరించి నష్టపోయారా? కామెంట్లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మంచి నీతి కథల కోసం కేఎస్ స్టేషన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.